నమస్కారం అండి. నమస్కారం. మేము శాంతంగా ఉన్నాము అంటారండి చాలామంది కుటుంబాలు. మేము చాలా శాంతంగా ఉన్నామండి. మాలో ఏ అశాంతం లేదు. శాంతంగా ఉన్నాము. మీరు శాంతంగా ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? మీరు సత్యం మాట్లాడుతున్నారా? మీరు సత్యం మాట్లాడుతూ కల్పించుకొని మాట్లాడతారు, బొగ్గు మాట్లాడతారు, లేనిపోని మాట్లాడతారు. అక్కడ లేని మాట కూడా పుట్టించేసి కల్పితంగా మీరు మీ ఫ్రెండ్సుల మీదైనా, వాళ్ళ మీదైనా వీళ్ళ మీద లేనిపోని పదగులములు రాజకీయంగా మీరు చేస్తారు. మీరు శాంతమైన ఉన్నారండి? శాంతంగా? మీరంతే కాదు. మీరు నిజ జీవితంలో, మీ ఇంటిలో, మీ ఇరుగు పొరుగు, మీ ఫ్రెండ్ సర్కిల్‌తో సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడితే మీకు శాంతం వస్తది. ఇది సత్యం. శాంతం మనలో ఆటోమేటిక్ ఇప్పుడొస్తే, ఆ తర్వాత మనకి శక్తి వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతది. ఏం చేస్తే మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని పోషించుకోగలం. పోషించుకుంటే అంటే కష్టపడండి. కష్టపడిన తర్వాత మనకి డబ్బులొస్తే ఏదో కొనుక్కొని తింటే అప్పుడు శక్తి అన్నమాట. ఓం సత్యం, ఓం శక్తి, ఓం శాంతం. అంటే సత్యం తర్వాత శాంతం, శాంతంతో శక్తి. ఇది సత్యం అన్నమాట. దగ్గర డబ్బుంది, ఫోటోస్ ఉంది. ఏంటి నాలో నేనేదంటే అది అయిపోతది. అయితది. నువ్వేటంటే అదే అయితది. అందులో సత్యం ఉండాలి. అబద్ధం ఉండకూడదు. అబద్ధం ఉంటే నువ్వేటి అయినా అది అవుతది గానీ, అది మీకే ముంచేస్తది. ఇది సత్యం. కమాన్ ఇండియన్, కమాన్ సాఫ్. మనం సఫలం కావాలంటే మనము మంచినే స్వీకరించాలి. ఆ మంచే మంచు కొండలు. చెడులో ఉండదు. ఉంటదండి. మా అంటే అమ్మ, మాకు కావాల్సిన బట్టి తాగుడు తెచ్చి మంచి ఆ సున్నా ఉంది. అదే వరల్డ్. మాలోనే ఉంది. ఎంఓటీహెచ్ఈఆర్ మదర్. ఆ మదర్‌లోనే సున్నా ఉంది. ఫాదర్‌లో సున్నా లేదు. మదర్‌లో ఫాదర్. ఫాదర్‌లో మదర్ కాదు. మదర్‌లో ఫాదర్. అంటే ఈ 2 భార్యాభర్తలు. అంటే ఆ దేవునికి 2 రెక్కలు. సత్యము.